పట్టుదల ఉంటే ఏ మూలన ఉన్నా సరే ఉన్నత శిఖరాల్ని అధిరోహించవచ్చని నిరూపిస్తోంది సిద్దిపేట జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు. కేవలం 250 కుటుంబాలు ఉండే ఆ ఊర్లో ఏకంగా 100 మందికి పైగా ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు సాధించి రికార్డ్ సృష్టించారు. ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రామాభివృద్ధిలోనూ ముందంటున్న ఆ స్ఫూర్తిదాయక గ్రామం చీలాపూర్ ప్రత్యేకతలపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఒక చిన్న పల్లెటూరు, పేరు చీలాపూర్. ఊర్లో ఉండేది కేవలం 250 కుటుంబాలే. కానీ సాధించిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా 100కు పైమాటే. అవును, ఒకరి విజయాన్ని మరొకరు స్ఫూర్తిగా తీసుకుంటూ గత 2 దశాబ్దాలుగా ఈ గ్రామం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల వేదికగా నిలుస్తుంది. ఒక్క ఉపాధ్యాయ శాఖలోని 15 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా పోలీస్, ఆర్టీసీ శాఖల్లో 10 మంది చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఇక్కడ మొదటి నుంచి అక్షరాస్యత ఎక్కువ ఉంది, చైతన్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ఎంప్లాయీస్ ఎక్కువ మంది చదువుకోవడం వల్ల ఎక్కువ ఉద్యోగాలు సాధించి చుట్టుపక్కల గ్రామాలకు ఒక చీలాపూర్ అంటేనే అరే ఆడక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ అనే ఒక ఆదర్శ గ్రామం అది. ఉద్యోగం సాధించడమే కాదు, సొంత ఊరి రుణం తీర్చుకోవడంలోనూ ఈ గ్రామ ఉద్యోగులు ముందున్నారు. 2003లోనే ఉద్యోగులందరూ కలిసి ఈస్ట్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏటా పురస్కారాలు అందిస్తున్నారు. పాఠశాలల్లో విద్యా వాలంటీర్లకు సొంత డబ్బులతో వేతనాలు చెల్లిస్తూ గ్రామంలో భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరూ మా ఊరికి ఏది కావాలన్నా, ఎప్పుడు ఏది అవసరాలు వచ్చినా ముందుండి పనులు చేస్తారు. వాళ్ళను చూసి ఇప్పుడున్న యూత్ నేర్చుకొని అదే బాటలో ఉండాలనేది నా విన్నపం. పట్టుదల ఉంటే పల్లెటూరు నుంచైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చీలాపూర్ గ్రామం నిరూపిస్తుంది. ఉద్యోగం సాధించడమే కాదు, కన్నతల్లి లాంటి ఊరికి సేవ చేస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది ఈ చీలాపూర్.